60 ఏళ్ళ దాకా కూడా మాకు అనేది రోడ్ అనేది చాలా మంది పాములు కట్టి యాక్సిడెంట్ కరెంట్ బట్టి కూడా చాలా మంది చనిపోయినారు సార్. కానీ ఎన్నో ప్రభుత్వాలు కూడా మేము పిలుచుకొచ్చి ఊరు వరకు కూడా చూపించినాం. రోడ్ అనేది వాటర్ అనేది మాకు ఇల్లు కట్టించింది మన ప్రభుత్వం. మాకు ఫస్ట్ వాటర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినారు, మన రోడ్డు వేపించినారు సార్. ఇంకా మా తరతరాలు ఉండిపోయే మాదిరిగా చేసినారు సార్. పిల్లలకి స్కూల్ పోయేదానికి ఇబ్బంది, హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇబ్బంది, చాలా ఇబ్బంది. అసలు చాలా మంది చదువుకోకుండా నిలిచిపోయినారు సార్. జాబులు లేవు, ఏం లేవు. అట్లా పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన ప్రభుత్వం రాగానే మాకంతా చాలా అనేది మేలు చేస్తున్నారు సార్. సౌకర్యం లేదు సార్, ఇప్పుడు స్టార్ట్ అయింది రోడ్డు. వెంకట గౌడ్ అని నేను పిలుచుకొని పోయి చూపించినాను సార్. మాకు రోడ్ లేదు సార్ అని వేయలేదు సార్. అయినా మన ప్రభుత్వం వచ్చిందానే మాకు రోడ్డు, నీళ్లు అన్ని సార్. రేషన్ కార్డు లేని వాళ్ళకి తెలుగుదేశమే రావాలా, ఇంకా ఎప్పటికీ మన ప్రభుత్వం రావాలి సార్. అదొకటి తీర్చేస్తే చాలు సార్. ఒక నీళ్ళ ట్యాంక్ చాలు సార్. నీళ్ళ ట్యాంక్ కూడా వస్తుంది మీకు. నీళ్ళ ట్యాంక్ కాదమ్మా, నీళ్ళ ట్యాంక్ కాదు. ఇది నేను అడుగు పెట్టినప్పుడు కాదు, రామకృష్ణ ఊర్లోకి అడుగు పెట్టినప్పుడే. ఇప్పుడు కరెంట్ కూడా లేదు. ఫస్ట్ కరెంట్ ఇచ్చింది ఆయనే, మళ్ళీ నేను ఇంట్లో ఆయన ఇచ్చా, మళ్ళీ నేను ఇచ్చిన. ఇప్పుడు మళ్ళీ ఊర్లో సిమెంట్ రోడ్లు, ఈ రోడ్డు అన్ని ఇప్పుడు పూర్తిగా అన్ని అయిపోయినాయి. మీరు అడుగుతా ఉండేది ఓవర్ హెడ్ ట్యాంక్. ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా మీకు ఒక పెద్ద ప్రాజెక్ట్ చంద్రబాబు నాయుడు తీసుకుంటా ఉన్నాడు. ఈ మనందరికీ కూడా గండికోట రిజర్వాయర్ అని ఉంటుంది, కడప జిల్లాలో ఉంది. అర్థమైనా? వాటి నుంచి నీళ్లు రాబోతా ఉన్నాయి సంవత్సరంలో. మీ ఊర్లోనే ట్యాంక్ కూడా పెడతా ఉన్నాం, పెద్ద ట్యాంకు. డైరెక్ట్ గా నీళ్లు ప్యూరిఫై చేసిండేటు, డైరెక్ట్ బోర్ నీళ్లు కాదు. మన నీళ్లు లేదమ్మా, ఇవి కాదమ్మా, పైప్ లైన్ ఫిల్టర్ అయిన నీళ్లు తీసుకొని ఇంటింటికి కొళాయి ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. అది సంవత్సరం లోపల మీ ఊరికి వస్తుంది. మీ ఇంట్లో ఆ నీళ్లు కూడా ఇంటింటికి ఇచ్చేస్తారు.